లాస్ట్ వీడియోలో ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాను కదా, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయని. ఇప్పుడు నాకు అనుకోకుండా వీడియో దొరికింది గ్యాలరీలో. చూడండి, ఈ బస్ వెనకాల ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. లైక్ ఈ బస్సు వెళ్ళేంత వరకు అవి అక్కడే వెయిట్ చేయాలి అంతే. అది 5 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు. ప్రతి ఒక్క కిడ్ లోపలికి బయటికి వెళ్ళేంత వరకు అటు కానీ ఇటు కానీ ట్రాఫిక్ ఆగాల్సిందే. అండ్ సైడ్ ఖాళీగా ఉంది కదా, నేను అటు సైడ్ నుంచి వెళ్తా అంటే ఇంకా అంతే. అక్కడ ఇంకా మాకు డైరెక్ట్ ఇటు సైడే బస్ ఉంది కాబట్టి అందరం ఇక్కడే పిక్ చేసుకున్నాము. ఒకవేళ ఆపోజిట్ రోడ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే బస్సులో 2 ఎస్కర్ట్స్ ఉంటారు. ఒక ఎస్కర్ట్ పిల్లల్ని దింపుతారు, ఇంకొక ఎస్కర్ట్ స్పెషల్గా వెళ్ళి అటు సైడ్ రోడ్లో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ బస్కి ఏదైతే స్టాప్ బోర్డు ఉంటుందో ఆ స్టాప్ బోర్డు క్లోజ్ అయ్యేంత వరకు అసలు వెనకాల వెహికల్స్ అసలు క్రాస్ చేయొద్దు. ఈ రూల్ వచ్చేసి కిడ్స్ వెళ్ళేటప్పుడు కూడా అంతే. లైక్ ప్రతి ఒక్క కిడ్ ఎక్కి సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే ఈ ఎస్కర్ట్స్ కండక్టర్స్ ఉంటారు కదా, ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా ప్రాపర్ వాళ్ళ సీట్స్లలో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు డ్రైవర్ స్టాప్ బోర్డ్ అనేది క్లోజ్ చేస్తాడు. ఆ స్టాప్ బోర్డ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పటి వరకు వెహికల్స్ అలాగే ఉండాలి. అందుకే అంటారు కదా, ఇక్కడ సేఫ్టీ విమెన్కి కానీ కిడ్స్కి కానీ సేఫ్టీ ఎక్కువ ఉంటుందని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ రీజన్స్ అంతే. ఎందుకంటే ఫైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ఆస్తులు అమ్ముకోవాలి అని అంటారు ఇక్కడ ఫైన్స్కి. సో ఐదర్ మనకు దేశం మీద భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. అట్లీస్ట్ ఈ ట్రాఫిక్ ఫైన్స్ భయం వలనన్నా మనం జనాలు పంక్చువల్గా ఫాలో అవుతారు. మంచి విషయమే కదా, నో ప్రాబ్లం.